హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎక్స్ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో స్ట్రైట్ లైన్స్ లోని ఎక్సైజ్ 9.c లోని సెక్షన్ 3 లోని అన్ని ప్రాబ్లమ్స్ 5 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా నేను ఎగ్జామ్స్ లోపల సిలబస్ అనేది కంప్లీట్ చేస్తాను. అలాగే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, ఫైనల్ ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. మ్యాథ్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ గానీ 10th గానీ అన్ని లెసన్స్ గానీ 10th గానీ అన్ని లెసన్స్ సెండ్ చేయడం జరుగుతుంది. ఇంటర్ మ్యాథ్స్ కావాలనుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే స్టూడెంట్స్, మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మనం వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకే, ఎక్సైజ్ 9.c లోని సెక్షన్ 3 లోని ఫస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద పాయింట్ ఆన్ ద స్ట్రైట్ లైన్ 3x + y + 4 = 0. ఓకే, ఇక్కడ చూడండి, ఒక లైన్ అనేది ఉంది. ఆ లైన్ మీద ఒక పాయింట్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, ఆ పాయింట్ అనేది మనం కనుక్కోవాలి. మరి ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి 3x + y + 4 = 0 అన్నమాట. ఈ లైన్ మీద ఒక పాయింట్ ఉంది, 3x + y 4 = 0. ఆ లైన్ ఆ ఈక్వేషన్ అన్నమాట. మరి ఇక్కడ ఆ పాయింట్ కనుక్కొని మనం ఏంటి కండిషన్ చూడండి, విచ్ ఈస్ ద ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ 5,6 -5,6 అండ్ 3,2. మరి ఈ పాయింట్ ఇది చూడండి, ఈ పాయింట్ ఏమో ఈ పాయింట్ కి అంటే -5,6 కి అలాగే 3,2 కి సమాన దూరం చేస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ చూడండి బాగా, ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ ఏమో ఈ రెండు పాయింట్స్ కి సమాన దూరం చేస్తుంది. అంటే ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఇటు పక్క ఎంత దూరం ఉంది, ఇటు పక్క కూడా అంతే దూరం ఉంది. అంటే ఇది P అనుకుందాం, P x, y అనుకుందాం, దీన్ని A అనుకుందాం, దీన్ని B అనుకుందాం. ఇక్కడ చూడండి, అంటే P అనే పాయింట్ నుంచి A కి ఎంత దూరం ఉందో P అనే పాయింట్ నుంచి B కి కూడా అంతే దూరం ఉంది. ఇక్కడ 5 యూనిట్స్ ఉందనుకో, ఇక్కడ 5, ఇక్కడ 10 ఉందనుకో, ఇక్కడ 10, ఇక్కడ 15 ఉందనుకో, ఇక్కడ 15, ఇక్కడ 20 ఉందంటే ఇక్కడ కూడా 20నే. సమాన దూరం ఉంది ఈ పాయింట్ నుంచి. మరి అలాగైతే ఆ పాయింట్ ఏది అనేది కనుక్కోమంటారు. ఎలా కనుక్కోవాలి? మెయిన్ పాయింట్ గా మనకి ఇచ్చిన డిస్టెన్స్ అనేటివి ఈక్వల్ కాబట్టి ఫస్ట్ ఆ డిస్టెన్స్ అనేది ఉపయోగిద్దాం. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డిస్టెన్స్ కనుక్కుంటే మనకు ఒక ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఈ రెండు పాయింట్స్ కి సంబంధించి ఆ పాయింట్ అనేది కనుక్కున్నాం. ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, మన ఇష్టం ఏదన్నా ఉపయోగించి ఆ Px, y అనే పాయింట్ లను కనుక్కున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, గివెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ 3x + y + 4 = 0. ఇక్కడ ఏంటంటే రాసినది ఈ లైన్ ఒక ఈక్వేషన్ వచ్చేసి 3x + y + 4 = 0. లెట్ ద రిక్వైర్డ్ పాయింట్ ఆన్ ద లైన్ బి P, x, y. అంటే మనకి ఆ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ ఏమో ఆ లైన్ మీద x, y అనుకుందాం. ఓకే, సిన్స్ P is the equal distance from the AB, అంటే ఈ P అనే పాయింట్ AB కి సమాన దూరం చేస్తుంది. అంటే దాని కండిషన్ ఏంది, మనకి సమాన దూరం అంటే ఏంది, డిస్టెన్స్ అన్నమాట. అంటే దీని డిస్టెన్స్ ఎంత ఉందో దీని డిస్టెన్స్ అంతే ఉంది. అంటే PA = PB అన్నమాట. కాబట్టి PA = PB. P యొక్క కోఆర్డినేట్స్ ఇవి, A కోఆర్డినేట్స్ ఇవి, B కోఆర్డినేట్స్ ఇవి. యూజింగ్ ద డిస్టెన్స్ ఫార్ములా. ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ అంటున్నాం కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగిద్దాం. ఎందుకు ఈక్వేషన్ అనుకోనిక. ఓకే, ఈ రెండింటికి సంబంధించి. ఓకే, ఇక్కడ చూడండి, PA = PB. x2 - x1 అంటే ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ PA చేస్తున్నాం కాబట్టి P వాల్యూస్ A వాల్యూ రాసుకున్నాం. రూట్ x2 ఎంత, -5 x1 ఎంత, x² y2 ఎంత, 6 y1 ఎంత, y² రూట్ తర్వాత PA అయిపోయింది కదా. ఇప్పుడు PB ఇప్పుడు P వాల్యూ ఇది, B వాల్యూ x2, y2. x2 ఏముంది 3 x1 ఎంత ఉంది, x ఉంది, ² y2 ఎంత ఉంది, మనకి 2 ఉంది కాబట్టి 2 y1 వాల్యూ ఎంత, y ² ఇక్కడ చూడండి, రూట్ క్యాన్సల్. ఇప్పుడు చూడండి, a - b అంటే a - b² ఫార్ములా ఏంటంటే మనకి a² + b² - 2ab కదా. ఓకే, a² ఇక్కడ -5 ఉంది, అది మర్చిపోకూడదు. ఫస్ట్ మనకి మైనస్ ఉందనుకో ఖచ్చితంగా డినోట్ చేయాలి. ఇది ఫార్ములా మైనస్ కాబట్టి దీన్ని డినోట్ చేయక్కర్లేదు. కానీ ఇక్కడ మనకి వాల్యూ మనం రాసుకునేది ఎప్పటికన్నా సరే మైనస్ వచ్చిందంటే ఖచ్చితంగా డినోట్ చేయాలి. ఫార్ములాస్ వస్తే డినోట్ చేయక్కర్లేదు. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ ఎంత, -5, ఇది ఫార్ములా మైనస్, B వాల్యూ ఇది
కాబట్టి ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25. ఓకే, తర్వాత ప్లస్ ప్లస్ బి స్క్వేర్, బి వాల్యూ ఎంత ఇక్కడ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. తర్వాత మైనస్, చూడండి ఈ మైనస్ తీసేస్తాను ఇక్కడ ఫార్ములా మైనస్ కదా, ఫార్ములా మైనస్ 2a, ఏ వాల్యూ ఎంత అండి మనకి -5 కదా, -5 ఇంటూ బి వాల్యూ ఎంత ఇక్కడ ఎక్స్ కదా. ఈ మైనస్ క్యాన్సల్, ఎందుకు -2 ఇంటూ -2 ఆన్సర్ ఎంత అండి 4, మైనస్ క్యాన్సల్, 5 2 10 ఇంటూ ఎక్స్ అంటే ప్లస్ 10x. ఓకే, ఇక్కడికి అయిపోయింది. ప్లస్ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్, 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ బి స్క్వేర్, బి అంటే y స్క్వేర్ మైనస్ 2ab, ab చూడండి 2ab, 6 2 12y కాబట్టి 12y ఈక్వల్ టు బట్టి ఈక్వల్ టు అప్లై చేద్దాం. ఇక్కడ కూడా a మైనస్ బి హోల్ స్క్వేర్, a అంటే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ బి స్క్వేర్, బి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2, ఏ వాల్యూ ఎంత 3, బి వాల్యూ ఎంత ఎక్స్, 2 3 6x కాబట్టి 6x ప్లస్ ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ 2ab, 2ab y, 2 2 4 4y. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ ఉన్నట్టు క్యాన్సిల్ చేయండి, ఎక్స్ స్క్వేర్ సేమ్, y స్క్వేర్ సేమ్, ఇంకేమన్నా సేమ్ ఉండయా, ఏమి లేవు. కాబట్టి అన్ని ఒక పక్కకు రాసుకున్నాం. ఇంకా ఫస్ట్ మనకి ఈక్వేషన్ అంటే ఎలా ఉండాలంటే అయిపోయింది ఫార్ములాతో. ఇప్పుడు ఈక్వేషన్ అంటే ఎలా ఉండాలి, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండాలి. అంటే ఫస్ట్ ఎక్స్ లో ఉండాలి, ఎక్స్ లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి 10x. ఇది ఈక్వల్ టు అవతల ఉంది -6x, ఇవతలకు వస్తే ప్లస్ 6x. తర్వాత ఎక్స్ 6x, ఎక్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు y -12y, యువతల -12y ఉంది కాబట్టి యువతల ఖచ్చితంగా -12 రాయాలి. ఇక్కడ ఈక్వల్ టు యువతల -4y ఉంది, ఇప్పుడు యువతలకు వస్తే ప్లస్ 4y, వైలు అయిపోయినాయి. తర్వాత నంబర్లు రాయండి, నంబర్లు ఏముండే, ఇక్కడ 25 ఉంది, తర్వాత 36 ఉంది, యువతల ఇంకా నంబర్లు ఏం మిగిలిన ఈక్వల్ టు తర్వాత 9 నంబర్లు కదా, ఇది +9 యువతలకు వస్తే -9 +4 యువతలకు వస్తే -4. ఇంకా యువతలు ఏముండవు కాబట్టి 0, అన్ని యువతలు తెప్పించుకున్నాం కదా. ఇక్కడ చూడండి 10x 6x 16x అంటే ఇక్కడ 10x ఉండే, అక్కడ 6x ఉండే, మొత్తం కలిపితే 16 కాబట్టి 6x. బిగ్ సింబల్ ఏంది ఈ రెండిట్లో మనకి -12 ఒకళ్ళ 4 పోతాయి 8y. ఓకే, ఇక్కడ ఈ రెండు నంబర్లు కలపండి ప్లస్ ఇక్కడ చూడండి ఇంకా ఎక్స్ వాల్యూస్ y వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేసినాం. ఇక్కడ 36 కదా, రైట్, ఇక్కడ 35 కాదు 36. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలుపుదాం, 6 ఒక 5 ఎంత మనకి 11, 1 మిగిలింది, ఇక్కడ 6 అంటే 61. ఓకే, ఇక్కడ మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి, ఎంత అవుతుంది 13 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఒక్కటి క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. 61 లో 13 తీసేసండి, అప్పుడు తెచ్చుకుంటాం 11 అంటే అక్కడ 7 3 8. తర్వాత ఇక్కడ ఎంత మిగులుతుంది 5, 5 లో 1 పోతే 4 48. అంటే ఇక్కడ చూడండి ఇంకా సింపుల్ గా 16x - 8y ప్లస్ ఇక్కడ పెద్ద నెంబర్ చిన్న నెంబర్ కాబట్టి ఇంకా మైనస్ ఏమి రావు కాబట్టి 48 ఈక్వల్ టు 0. ఇక్కడతో అయిపోయిందా, లేదు ఇంకా ప్రాబ్లం అనేది ఉంది. ఎందుకు, ఓకే, ఇక్కడ ప్రతి టేబుల్ మనకి ఇక్కడ ఇదంతా గమనిస్తే 8 టేబుల్ కామన్ చేయొచ్చు, 8 కామన్ ఇద్దాం. ఇక్కడ 8 ఎన్ని టైమ్స్ అవుతుంది 16, 8 టేబుల్ 16 ఎన్ని టైమ్స్ అవుతుంది 2 టైమ్స్ కాబట్టి 2x మైనస్ 8 బయట తీసి కాబట్టి y ఉంటుంది ప్లస్ 48 ఎన్ని టైమ్స్ అవుతుంది 6 టైమ్స్ అవుతుంది కాబట్టి 6 ఈక్వల్ టు 0. చూడండి అన్ని దాంట్లో 8 కామన్ తీస్తాం. చూడండి 6 2 18x, 6 2 8 2 16x మైనస్ 1 మైనస్ 8 ఇంటూ y 8y ప్లస్ 8 6 48 మన సేమ్ అది. ఇక్కడ మనకి 8 ఏం చేస్తుంది ఏంటో అవతల కొట్టే డివైడెడ్ బై 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 అంటే ఈక్వేషన్ ఏం మిగులుతుంది మనకి 2x మైనస్ y ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నంబర్ 2 అనుకుందాం, ఇది ఈక్వేషన్ నంబర్ 1 అనుకుందాం. అంటే ఈ రెండింటికి సంబంధించి ఈక్వేషన్ ఏమో ఇది, మళ్ళీ ఈ లైన్ ఈక్వేషన్ ఏమో ఇది. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో కనుక్కుందాం. ఆ ఇంటర్సెక్ట్ అనేటివే మనకి ఈ px, y అన్నమాట. కాబట్టి సాల్వ్, ఇక్కడ చూడండి సాల్వ్
1 and 2. ఓకే, ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగిద్దాం. ఈక్వల్ టు ఇప్పుడు రెండు ఈక్వేషన్ లకు ఏమన్నా సేమ్ కామన్ నెంబర్ ఉందా? y కాబట్టి సింపుల్ గా అయిపోతుంది. ఈక్వేషన్ 1 2x ఇక్కడ చూడండి 3x ఈక్వేషన్ 1 3x ప్లస్ y ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2 ఏముంది? 2x మైనస్ y ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇవి ప్లస్ కదా, అవతల పంపించుకుంటే ఏమవుతుంది? మైనస్ కాబట్టి -4 -6 అని రాద్దాం. చూడండి, ఇది +6 అవతల పోతే -6, ఇది +4 ఇవతల పోతే -4. ఓకే, ఇక్కడ రెండు దాంట్లో సేమ్ ఏముంది మనకి? y ఉంది కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ చేద్దాం. ఓకే, రెండింటిని యాడ్ చేద్దాం. ఏమొస్తుంది? 5x ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ రెండు కలపండి ఎంత అవుతుంది? 10 అనమాట. కాబట్టి 5 1 జా 5 2 జా x ఈక్వల్ టు -2. x వాల్యూ ఎంత వచ్చింది? -2. అంటే ఈ వాల్యూ -2. ఇప్పుడు y వాల్యూ కనుక్కున్నాం సింపుల్ గా. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు -2 ఇన్ ఈక్వేషన్ 1. ఏంది? ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది మనకి? 3x ప్లస్ 4y ప్లస్ 4 ఈక్వల్ టు 0. x వాల్యూ -2 ప్లస్ y వాల్యూ అలాగే ఉంటుంది +4 ఈక్వల్ టు 0. 3 2 జా -6 ప్లస్ y ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి y ఈక్వల్ టు ఇది +4 కదా, అవతల పోతే -4, ఇది +6 కదా, అవతల -6 కదా, అవతల పోతే +6. బిగ్ సింబల్ ఏముంది మనకి? +6 లో కల్లా 4 పోతే 2. అంటే y వాల్యూ ఎంత వచ్చింది? 2 అనేది రావడం జరిగింది. ద పాయింట్ ఆన్ ద స్ట్రైట్ లైన్ టు -2, 2. ఓకే, అంటే ఇంకా ప్రాబ్లం అయిపోయింది. అంటే ఇది వచ్చేసి మనకి -2, 2 అనమాట ఆ పాయింట్. ఓకే, చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇంకా అంతే ప్రాబ్లం నోడు. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 9.7 సెక్షన్ 3 లోని సెకండ్ క్వశ్చన్. ఏ స్ట్రైట్ లైన్ త్రూ P 3, 4 marks an angle of 60 degrees with the positive direction of the x-axis. Find the coordinates of the points on a line which are 5 units away from P. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటంటే మనకు ఒక గ్రాఫ్ ఉందండి. ఇక్కడ మనకి ఏంటి? పాజిటివ్ సైడ్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఏంటంటే పాజిటివ్, ఇటు పక్క నెగిటివ్, అంటే ఎక్స్ యాక్సిస్ లో పాజిటివ్ సైడ్ అంటే ఇది మనకి మెయిన్ కదా. ఇక్కడ y, ఇది y'. ఓకే, బాగా వినండి. ఇప్పుడు చూడండి, ఏ స్ట్రైట్ లైన్ త్రూ 3, 4 అంటే ఒక స్ట్రైట్ లైన్ అనేది ఉంది. ఓకే, ఒక స్ట్రైట్ లైన్ అనేది ఉంది. దే పాయింట్ మీద 3, 4 పాయింట్ మీద మనకు ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఓకే, ఇక్కడికి అయిపోయింది. యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ డైరెక్షన్ లో 60 డిగ్రీలు కోణం చేస్తుంది. అర్థమైంది కదా? చూడండి, అండ్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ డైరెక్షన్ లో మనకి 60 degrees అనేది చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటి మరి కండిషన్? ఫైండ్ ద కోఆర్డినేట్స్ అంటే కోఆర్డినేట్స్ కనుక్కోవాలి ఆ లైన్ మీద. మరి ఇస్తున్న కండిషన్ చూడండి, of the points on the line with or 5 units away from the P అంటే ఇది మనకి P అన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటి క్వశ్చన్ అంటే ఈ P నుంచి ఇటు 5 యూనిట్లు ఇటు 5 యూనిట్లు దూరంలో ఉన్న పాయింట్స్ కనుక్కోండి. ఇది క్వశ్చన్ అన్నమాట. అంటే ఎందుకు ఇక్కడ బాగా వినండి. చూడండి, ఇక్కడ విచ్ ఆర్ 5 యూనిట్స్ అవే అంటే మనకి ముందరకు అనమాట. అంటే ఈ పాయింట్ నుంచి ఫ్రమ్ అవే ఫ్రమ్ P అంటే P నుంచి 5 యూనిట్స్. ఓకే, 5 యూనిట్స్ దూరంలో ఉన్న ఆ పాయింట్ అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ కూడా 5 యూనిట్స్ అంటే ఇక్కడ కూడా 5 యూనిట్స్ లో ఉన్న పాయింట్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, అర్థమవుతుందా? అంటే ఇక్కడ అవునన్నా ఎలా కనుక్కుంటాం అనేది ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా చెప్తాను. అర్థమైంది కదా? అంటే ఈ పాయింట్ నుంచి 5 యూనిట్స్, ఈ పాయింట్ నుంచి 5 యూనిట్స్ అలా ఎందుకన్నా రెండు కనుక్కుంటామంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అని చెప్పడం జరిగింది. మనకి పాజిటివ్ డైరెక్షన్ యాంగిల్ అనేది చేస్తుంది, కానీ ఇక్కడ మనకి స్పెసిఫిక్ గా మనకి పాజిటివ్ గా నెగిటివ్ గా కనుక్కోమని చెప్పట్లేదు. అంటే ఈ పాయింట్ నుంచి ఇటు 5 యూనిట్స్ పోవచ్చు, ఇటు 5 యూనిట్స్ పోవచ్చు, అంటే ప్లస్ గా పోవచ్చు, నెగిటివ్ గా పోవచ్చు. కాబట్టి మనం ఈ రెండు కోఆర్డినేట్స్ అంటే ఈ పాయింట్ నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్ ఉన్న పాయింట్ కనుక్కోవాలి, అలాగే ఈ పాయింట్ నుంచి ఇక్కడికున్న పాయింట్ అనేది కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఈ రెండు చూడండి, ఇక్కడ గివెన్ ద పాయింట్, ఈ కండిషన్ అర్థం చేసుకోండి మనకి, ఎందుకంటే 2-3 ప్రాబ్లమ్స్ ఉంది ఇట్లాంటివి. ఓకే, గివెన్ ద పాయింట్ దాన్ని ఏమనుకున్నాం? P 3, 4 అనుకున్నాం. అది x1 y1, ఇది x1 y1. అర్థమైందా?
యాంగిల్ ఎన్ని డిగ్రీలు చేస్తుంది 60 degrees గివెన్ ద డిస్టెన్స్ ఈ పాయింట్ నుంచి మనకి ఎంత డిస్టెన్స్ ఉంది 5 units ఆ 5 units తర్వాత పాయింట్ ఏమొస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రైట్ లైన్ గీస్తానండి ఆ స్ట్రైట్ లైన్ లో మనకి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ ఫోర్త్ ఫిఫ్త్ అంటే మనకి ఇక్కడ చెప్పినారు అనుకోండి ఇది కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది అంటే ఒక యూనిట్ ఇచ్చి ఇంకొక యూనిట్ ని కనుక్కోండి ఆ లైన్ మీద కానీ ఇంత దూరం ఉండాలి ఆ కోఆర్డినేట్ కి ఈ కోఆర్డినేట్ కి మరి ఆ కోఆర్డినేట్ ఏది అనేది ఇప్పుడు మనం కనుక్కోమంటుంది ఆ డిస్టెన్స్ 5 units ద పాయింట్స్ ఆన్ ద లైన్ ఆర్ x1 plus or minus d cos theta comma y1 plus or minus d sin theta అంటే ఇక్కడ అది చెప్తున్నాను మనకి 5 units నుంచి ఒక్కటే కనుక్కోండి పాజిటివ్ గా కనుక్కోండి నెగిటివ్ గా చెప్పలేదు కాబట్టి ఫార్ములా ఇది అసలు ఈ ఫార్ములా ఏందన్నా ఇప్పుడు ఈ ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ ఫార్ములా ఏంటంటే మనకి ఒక లైన్ మీద ఇక్కడ రాసేది చూడండి ఇఫ్ యూ హ్యావ్ ఏ పాయింట్ ఒక పాయింట్ ఉందనుకో అండ్ ఏ లైన్ పాసింగ్ త్రూ అంటే ఆ పాయింట్ మీద ఆ లైన్ పాస్ అవుతుంటే చూడండి ఆ పాయింట్ మీద ఆ లైన్ పాస్ అవుతుంటే దాని యాంగిల్ విత్ పాజిటివ్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అంటే పాజిటివ్ డైరెక్షన్ ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్ చేస్తే దెన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆన్ ద లైన్ దట్ ఆర్ డి యూనిట్స్ అంటే ఆ పాయింట్ నుంచి మనకి కొంత దూరంలో ఉన్న పాయింట్స్ కనుక్కోవాలి అంటే అవే ఫ్రమ్ ద పి అంటే ఆ పాయింట్ పి నుంచి మనకి దూరంలో ఉన్న కోఆర్డినేట్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఇది అవుతుంది అవునండి ఇది ఎలా వచ్చింది చెప్తాను మనకి ఇక్కడ గమనిస్తే మనకి ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పడుతుందండి మీకు మనకి డిస్టెన్స్ ఫార్ములా అనేది అంటే ఇంకా ఇక్కడ చూడండి మనకి ట్రయాంగిల్ అనేది ఏర్పడుతుంది ఇంకా ట్రయాంగిల్ అంటే మనకి ఈ సైన్ కాస్ టాన్ కి సంబంధించే కదా ఇంకా దీని ప్రాసెస్ అంటే ఇంకా చాలా లాంగ్ గా ఉంటుంది కాబట్టి వద్దుగా మనకి ఇంకా డైరెక్ట్ ఫార్ములా అనేది నేర్చుకున్నాం ఇప్పుడు ఇంకా 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే ఓకే హైయర్ ఎడ్యుకేషన్ లో వస్తే కదా మాట్లాడదాం మళ్ళా ఓకే అర్థమైంది కదా అంటే ఫార్ములా అనేది ఉపయోగిస్తాం అవునా ఈ 5 అంటే డిస్టెన్స్ తగ్గట్టు అంటే మన కోఆర్డినేట్స్ ఆ లైన్ మీద ఉన్న కోఆర్డినేట్స్ కనుక్కోవాలనుకున్నప్పుడల్లా ఈ ఫార్ములా ఉపయోగించాలి ఓకే కానీ మళ్ళీ ఎప్పుడు డిస్టెన్స్ అనేది మారుతుంటది ఒకవేళ మీకు ఇప్పుడు ఇక్కడ 5 అని ఇచ్చినారు 4 ఇస్తే మళ్ళీ వేరే కోఆర్డినేట్స్ వస్తాయి 3 ఇచ్చినారు అనుకో వేరే కోఆర్డినేట్స్ వస్తాయి అనమాట అర్థమవుతుందా అంటే మనకి ఇక్కడ ఈ పాయింట్ నుంచి 5 units ఈ పాయింట్ నుంచి 5 units దూరంలో ఉన్న కోఆర్డినేట్ కనుక్కోవాలి అంటే డిస్టెన్స్ చేంజ్ అయ్యే కొద్దీ మీకు కోఆర్డినేట్స్ అనేవి కూడా పెరుగుతాయి తగ్గుతుంటాయి అనమాట కనుక్కోగలుగుతాం డిస్టెన్స్ మనకి మెయిన్ ఇక్కడ ఆ డిస్టెన్స్ లేకపోతే కనుక్కోలేదు ఓకే అర్థమైందా డిస్టెన్స్ అనేది మెయిన్ మరి ఫార్ములా ఇది డైరెక్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి 2 విధాలుగా చేద్దాం ఓకే ఫార్ములా అప్లై చేద్దాం ఏం లేదు సింపుల్ x1 ఎంత మనకి 3 కదా 3 ప్లస్ ఆర్ మైనస్ డి అంటే ఎంత మనకి డిస్టెన్స్ అంటే 5 ఓకే కాస్ ఓకే అంటే ఆ కోఆర్డినేట్స్ చూడండి x1 కామా y చూడండి ఇదంతా x1 అనమాట ఇదంతా x కోఆర్డినేట్ ఇదంతా y కోఆర్డినేట్ అనమాట కాస్ టీటా అంటే యాంగిల్ ఎంత మనకి 60 degrees కామా y1 ఎంత మనకి 4 ప్లస్ ఆర్ మైనస్ డి అంటే ఎంత డిస్టెన్స్ 5 సైన్ టీటా అంటే ఎంత యాంగిల్ 60 degrees ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి మనం ఫస్ట్ ప్లస్ గా చేద్దాం తర్వాత మైనస్ గా చేద్దాం కాబట్టి ప్లస్ తీసుకున్నాం 3 ప్లస్ 5 కాస్ 60 degrees కామా 4 ప్లస్ సైన్ 5 సైన్ 60 degrees ఓకే ప్లస్ గా రాశాను 3 ప్లస్ 5 కాస్ 60 degrees 1/2 కామా 4 ప్లస్ 5 into cos 60 degrees √3/2 ఓకే చూడండి ఆ కోఆర్డినేట్ అనేది కనుక్కుంటాం అనమాట 3 ప్లస్ 5 1 5/2 కామా మళ్ళా 4 ప్లస్ 5 into √3 5√3/2 నెక్స్ట్ ఇగో ఈ కంటిన్యూషన్ ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ చూడండి మనం ఎల్సిఎం చేద్దామా ఎల్సిఎం చేస్తే ఏమొస్తుందంటే 2 క్రాస్ మల్టిప్లికేషన్ 2 3 6 ప్లస్ 5 ఓకే ఈ కండిషన్ అయిపోయింది కామా తర్వాత మనం ఇది ఏం చేయడానికి కుదరదండి ఎందుకంటే ఇక్కడ రూట్ ఉంది కాబట్టి దాన్ని అలాగనే రాసేద్దాం ఇంకా 5√3/2 ఓకే చూడండి సైన్ 60 degrees వాల్యూ రాస్తాను అనమాట సైన్ 60 degrees వాల్యూ √3/2 సైన్ కాస్ 60 degrees వాల్యూ 1/2 అనమాట ఓకే 6 ఒక ఎంత 11/2 4 ప్లస్ 5√3/2 చూడండి అంటే వీటి కోఆర్డినేట్స్ వచ్చేసి మనకు ఒకటి ఏమొచ్చింది 11/2 అంటే ఇది x ఇది y అనమాట ఓకే 5√3/2 కోఆర్డినేట్ ఇప్పుడు ఇది కనుక్కోవాలి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి మనం ఫస్ట్ ప్లస్ గా ఉపయోగించినాం ఇప్పుడు ఏం చేస్తాం మైనస్ గా ఉపయోగిద్దాం ఇది అంతా ప్లస్ గా అయిపోయింది ఇప్పుడు మైనస్ అండ్ ఆల్సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏంది నెగిటివ్ కనుక్కోవాలి నెగిటివ్ అంటే ఏంది ఇక్కడ ప్లస్ గా తీసాం కదా ఇక్కడ ఇప్పుడు మైనస్ గా చేయాలి ఓకే అంటే 3 - 5
కాస్ 60 degrees కామా చూడండి మైనస్ గా రాస్తున్నాను 4 minus 5 sin 60 degrees. ఓకే సేమ్ వాల్యూస్ అప్లై చేయండి. ఇంకా 3 minus 5 into cos 60 degrees. cos 60 degrees అంటే మనకి 1/2 కామా 4 minus 5 into sin 60 degrees. sin 60 degrees వాల్యూ ఎంత √3/2. √3/2. ఓకే 3 minus 5 1 5/2 కామా 4 minus 5 into √3 5√3/2. ఓకే ఈక్వల్ టు ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే 2 క్రాస్ మల్టిప్లికేషన్ 2 3 6 minus 5 కామా 4 minus 5√3/2. ఇక్కడ చూడండి 6 లో కల్లా 5 పోతే ఎంత 1 అంటే 1/2 కామా 4 minus 5√3/2 అన్నమాట ఈ కోఆర్డినేట్స్. అంటే ఈ పాయింట్ నుంచి మనకి ఇక్కడ 5 యూనిట్స్ దూరం పోతే ఈ కోఆర్డినేట్స్ అనేవి వస్తాయి. అదే 5 యూనిట్స్ కిందకి వస్తే మనకి ఈ కోఆర్డినేట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఓకే అర్థమైందా? ఇది ఫార్ములా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కటే ఎప్పుడు ఉపయోగించాలి ఫార్ములా, అందుకని నేను కండిషన్ తో సహా రాసినాను. ఓకే రాసుకోండి మీరు పక్కకి. ఓకే ఈ ఫార్ములా అంటే లైన్ మీద ఒక పాయింట్ తెలిసి యాంగిల్ తెలిసింది అనుకో, అది ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ డైరెక్షన్ లో ఇదంతా అదే. ఓకే పాజిటివ్ డైరెక్షన్ లో ఉందంటే ఆ కోఆర్డినేట్ కనుక్కోవడం కోసం మనము ఇక్కడ ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. అలా మరి ఇప్పుడు డిస్టెన్స్ మీకు మారే కొద్ది కోఆర్డినేట్స్ అనేవి మారుతుంటాయి, అది గుర్తుపెట్టుకో. అవునా ఆ లైన్ మీద ఇవే కనుక్కోవాలా ఎట్లా కనుక్కుంటామంటే డిస్టెన్స్ మారే కొద్ది మీకు కోఆర్డినేట్స్ అనేటివి మారుతుంటాయి. ఇక్కడ మనకి 5 ఇచ్చినారు కాబట్టి 5, అదే మీకు ఇక్కడ 4 3 2 వచ్చింటే మళ్ళా మీకు కోఆర్డినేట్స్ అనేవి మారుతుంటాయి. ఒక లైన్ లో మనకి నంబర్ ఆఫ్ కోఆర్డినేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే ఇది ఫస్ట్. ఇప్పుడు చూడండి మనకి లైన్ లో మనం మాట్లాడుకున్నాం చాలా పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఉండేటువంటి మన కోఆర్డినేట్స్ అవుతాయి అవి ఒక గ్రాఫ్ లో. ఓకే చూడండి ఈ గ్రాఫ్ లో ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే ఎంత పాయింట్స్ గా లైన్ ఎంత వరకు ఉందో అన్ని కోఆర్డినేట్స్ అనేవి ఉంటాయి. ఆ అన్ని కోఆర్డినేట్స్ మనం కనుక్కోలేము కాబట్టి ఆ డిస్టెన్స్ అనేది మెయిన్. ఆ డిస్టెన్స్ మారే కొద్ది మనకి కోఆర్డినేట్స్ అనేటివి మారుతుంటాయి. మనకి ఇక్కడ 5 యూనిట్స్ తర్వాతనే కనుక్కోమన్నారు, ఆ పాయింట్ నుంచి అన్నారు కాబట్టి మనం కనుక్కొని ఫార్ములా అనేది ఉపయోగించడం. ఓకే స్టూడెంట్స్ నౌ డన్. థర్డ్ క్వశ్చన్ అన్నమాట. ఎక్సర్సైజ్ 9.0 సెక్షన్ 3 లో థర్డ్ క్వశ్చన్. ఏ స్ట్రైట్ లైన్ త్రూ Q √3, 2 marks an angle π/6 with the positive direction of x axis. Same la question. If the straight line intersection the line √3x minus 4y plus 8 equal to 0 at P, find the distance PQ. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటంటే సేమ్ ఏ స్ట్రైట్ లైన్ త్రూ √3, 2 అంటే ఒక లైన్ అనేది √3, 2 మీద పోతుంది అనమాట. ఎంత √3, 2 మీద ఆ లైన్ పోతుంది, అది క్యూ మనకి అర్థమైందా. √3, 2 మీద ఒక లైన్ అనేది వెళ్తుంది. మార్క్స్ అండ్ యాంగిల్ π/6 విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. మనకి ఇది కదా ఎక్స్ యాక్సిస్, ఇది వై డాష్, ఇది ఎక్స్ డాష్, ఇది వై డాష్ కదా. పాజిటివ్ డైరెక్షన్ అంటే ఏం మాట్లాడుకున్నాం, ఇది పాజిటివ్ డైరెక్షన్, ఇది నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి ఇది పాజిటివ్ డైరెక్షన్. ఇక్కడ మనకి యాంగిల్ ఎంత చేస్తుంది π/6. అసలు π/6 అంటే ఏంది మనకు అర్థము, π అంటే 180, 180/6 చేస్తే 30 అంటే ఇక్కడ యాంగిల్ 30 degrees చేస్తుంది. ఓకే ఇక్కడికి అయిపోయింది. ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్షన్స్ ఇక్కడ చూడండి ఒక స్ట్రైట్ లైన్ అనేది ఈ లైన్ ని ఇంటర్సెక్షన్ చేస్తుంది అంటే కలుసుకుంటుంది అనమాట ఇంకొక లైన్. ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి మనకి ఏంది √3x minus 4y plus 8 ఓకే ఈక్వల్ టు 0. ఓకే ఎట్ P అంటే ఇది P పాయింట్ అన్నమాట. ఓకే ఫైండ్ ద డిస్టెన్స్ PQ. అలాగైతే ఇక్కడ Q ఉంది కదండి, ఈ Q ఈ పాయింట్ కి డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. అసలు ఇక్కడ చూడండి డిస్టెన్స్ అంటే ఈ Q నుంచి ఈ P కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది కనుక్కోవాలి. సేమ్ ఇందాక ఫార్ములా ఉపయోగించినట్టే చేసుకుంటూ వెళ్దాం. కానీ మనకు వచ్చిన కోఆర్డినేట్స్ అంటే ఫస్ట్ ఈ కోఆర్డినేట్స్ కనుక్కున్నాం. ఈ కోఆర్డినేట్స్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి 0 వస్తుంది అనమాట. కాబట్టి ఆ కండిషన్ మీద మనము చూడండి ఇక్కడ మనం ఈ కోఆర్డినేట్స్ సింపుల్ కనుక్కోవచ్చు మన ఫార్ములా ఉపయోగించి ఇందాకది. అంటే ఈ కోఆర్డినేట్స్ కనుక్కున్నాం. ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్ మాత్రమే ఒక్క చోటనే చెప్పడం జరిగింది కాబట్టి మనకి మైనస్ అనేవి ఉండదు. ఓకే నెగిటివ్ అంటే ఇందాకంటే మనకి చెప్పలేవు, ఇందాక పాజిటివ్ డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్ ఈ కోఆర్డినేట్స్ కను 5 యూనిట్స్ మధ్య ఉన్న దూరం ఉన్న పాయింట్స్ కనుక్కోమన్నారు.
కానీ ఇక్కడ మనకి దూరం ఏం చెప్పట్లేదు. ఓకే, అంటే స్పెసిఫిక్ గా ఒక దూరం అనేది లేదు. అసలు యాక్చువల్ గా దూరం ఏమనేది కనుక్కోమంటారు. ఇందాకైతే 5 యూనిట్స్ దూరంలో ఉన్న కోఆర్డినేట్స్ కనుక్కోమన్నారు. కానీ ఇక్కడ దూరం అనేది లేదు కాబట్టి ఒక్క సైడ్ మాత్రమే లైన్ అనేది ఒక చోట ఇంటర్సెక్షన్ మాత్రమే అవుతుంది. కాబట్టి మనము ఇక్కడ ఈ క్యూ ఈ పి మధ్య ఉన్న దూరాన్ని మనం కనుక్కోమంటున్నారు. అర్థమైందా? ఇది క్వశ్చన్ అనమాట. మరి ఎలా చేద్దాం? ఫస్ట్ ఈ కోఆర్డినేట్స్ కనుక్కుందాం. ఈ కోఆర్డినేట్స్ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఆ డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ గివెన్ ద లైన్, మనకి లైన్ ఉంది కదా √3 - x, ఆ లైన్ ఇది నెంబర్ 1 అనుకున్నాం. గివెన్ పాయింట్స్ q x, 1 మనకి ఏమవుతుంది √3/2 ఆ లైన్ మీద పాస్ అవుతుంది. నెట్ ఇంటర్సెక్షన్ పాయింట్ మనకి ఇంటర్సెక్షన్ అవుతుంది కదా, ఆ పాయింట్స్ మనము x1 y1 అనుకున్నాం. x1 ఇక్కడ x1 y1 అనుకున్నాం కదా, ఇక్కడ x2 y2 అనుకున్నాం. ఓకే, అండ్ pq ఇస్ ద డిస్టెన్స్, అంటే ఈ pq డిస్టెన్స్ d అనుకున్నాం. ఓకే, మనకి యాంగిల్ ఎంత చేయడం జరిగింది? 5/6 అంటే దానికి అర్థం ఎంత మనకి 180/60. 5 అంటే 180, చూడండి 60 ఏమొస్తుంది మనకి 30 degrees. 6 1 గా 6 3 గా 80, 30 degrees. ఓకే, ఇప్పుడు ఇంకా ఫార్ములా అనేది పెడదాం. ఇక్కడ ఏం లేదు, ఇందాక మనకి డిస్టెన్స్ చెప్పి మనకి ఆ కోఆర్డినేట్స్ కనుక్కోమని, ఇక్కడ డిస్టెన్స్ చెప్పకుండా ఆ కోఆర్డినేట్ కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఓకే, x1 ప్లస్ d cos θ చెప్పాను, ప్లస్ మైనస్ ఎందుకు రాలేదని, కామా అలాగే y ప్లస్ d sin θ. d అంటే డిస్టెన్స్ మనకి. ఓకే, r కూడా అనుకోవచ్చు, మన ఇష్టం, ఏం పర్లేదు. x1 ఎంత మనకి ఇక్కడ √3 కదా, √3 ప్లస్ కాబట్టి ప్లస్ d అంటే ఎంత మనకి డిస్టెన్స్ తెలుసా? తెలియదు కాబట్టి d అలాగనే రాద్దాం. cos θ అంటే ఎంత మనకి 30 degrees, కామా y1 ఎంత మనకి 2 ప్లస్ d వాల్యూ తెలియదు కాబట్టి అలాగనే ఉంటుంది. sin θ అంటే ఎంత 30 degrees. ఓకే, వాల్యూ సప్లై చేద్దామైనా √3 ప్లస్ d cos 60 degrees √3/2. ఓకే, కామా 2 ప్లస్, అంటే ఈ కామా ఎందుకు వస్తుంది అంటే x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్. చూడండి, మనకి ఇందులో ఈ దూరంలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ x కోఆర్డినేట్ ఉంటుంది, y కోఆర్డినేట్ ఉంటుంది. కాబట్టి ఇది x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్. 2 ప్లస్ d ఇంటూ sin 30 degrees 1/2. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా క్యాలిక్యులేషన్ చేయండి. √3 ప్లస్ d ఇంటూ √3, d √3/2 ఇంటూ చేశాను అనమాట, కామా 2 ప్లస్ d ఇంటూ 1, d/2. అంటే ఇదేంటి మనకి, చూడండి ఇక్కడ ఇదేంటి మనకి x కోఆర్డినేట్, అంటే x ఈక్వల్ టు √3 ప్లస్ d √3/2, కామా y ఈక్వల్ టు 2 ప్లస్ d/2. ఓకే, అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కోఆర్డినేట్స్ అంటే ఏంది, ఈ q ఉంది కదా, ఈ q కి ఈ p కి మధ్య ఉన్న పాయింట్స్ అన్నమాట. చూడండి, అంటే ఈ q నుంచి దూరం ఉన్న పాయింట్ ఏది ఇంటర్సెక్షన్ అవుతున్న పాయింట్, అంటే p x, y కోఆర్డినేట్స్ ఇవ్వనమాట. మనకి ఒక లైన్ లో ఒక కోఆర్డినేట్స్ తెలిసి దాని ఈక్వేషన్ ఇచ్చిన కోఆర్డినేట్స్ అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుందండి 0 అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనకి x కోఆర్డినేట్ అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, ఇది x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్ అన్నమాట. ఈ పాయింట్స్ ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్, ఈ పాయింట్స్ లోని మనం ఈ బేస్ చేసుకొని ఈ మధ్య దూరాన్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం అలా అంటే ఇక్కడ d అనేది వాల్యూ ఉంది కాబట్టి. ఓకే, సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు √3 ప్లస్ d √3/2, కామా y ఈక్వల్ టు 2 ప్లస్ d/2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది మనకి, ఆ లైన్ మీద పాస్ అవుతుంది, ఇంటర్సెక్షన్ చేసుకుంటా ఆ లైన్ ఏంటి మనకి, చూడండి ఇక్కడ ఆ లైన్ ఏంది మనకి √3 ఈక్వేషన్ 1 x - 4y + 8 = 0. √3 x వాల్యూ ఎంత మనకి, చూడండి √3 ప్లస్ d/√3/2. తర్వాత x వాల్యూ రాసేసాను, మైనస్ ఉన్నట్టు -4. y వాల్యూ ఎంత 2 ప్లస్ d/2 ప్లస్ 8 = 0. ఇప్పుడు చూడండి, బ్రాకెట్ పక్కన ఉన్న నంబర్ ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. √3 ఇంటూ √3 అంటే దానికి అర్థం ఏంటండి, √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఆన్సర్ ఎంత 3. అంటే a ఇంటూ ఏ స్క్వేర్ రాసుకుంటాం. ఓకే, కాబట్టి ఇక్కడ రూట్ ఉన్నట్టు క్యాన్సల్ అయిపోతుంది, అంటే √3 ఇంటూ √3 3 అనమాట. చూడండి 3 మిగిలింది, ప్లస్ కాబట్టి ప్లస్, మళ్ళీ దీంట్లో ఇంటూ చేయండి. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్ సపరేట్ చెప్తాను. √3 ఇంటూ దీంతో ఇంటూ దీంతో ఇంటూ, ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్, ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి. d √3/2. చూడండి, మళ్ళీ ఇక్కడ √3 ఇంటూ √3,
చేస్తే ఏమొచ్చింది రూట్ 3 హోల్ స్క్వేర్ వస్తుంది, స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 అంటే ఇది ఇంటూ చేస్తే 3, ఇక్కడ డి ఉంది కాబట్టి డి బై 2 అంటే డి 3d బై 2 అనమాట. ఓకే ఇదంతా అయిపోయింది. -4 ఇక్కడ చూడండి 4 మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇంటూ చేయండి, రెండింటిని 4 2 గా 8 ప్లస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 4 ఇంటూ చూడండి 4 ఇంటూ డి బై 2 చూడండి ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తున్నాను. ఓకే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయింది. ఓకే ఇంటూ 4 ఇంటూ డి 4d కింద డినామినేటర్ 2 కాబట్టి 2 అంటే 4d బై 2 ఇక్కడ +8 కాబట్టి +8 ఈక్వల్ టు 0. మీరు ఇక్కడ గమనిస్తే +8 -8 క్యాన్సల్, ఎలాగా +2 -2 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 0 కాబట్టి ఈ రెండు క్యాన్సల్ అయిపోతాయి. మనకి ఇంకా మిగిలినది 3 + 3d బై 2 -4d బై 2 ఈక్వల్ టు 0. ఓకే ఇక్కడ మీకు సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇక్కడ చూడండి ఇది +3 అవతల పోతే -3 ఎందుకు పంపిస్తున్నాం మన అదొక్కటే అంటే ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది, ఎల్సిఎం ఇంకా కొంచెం ఈజీ అవుతుంది కాబట్టి 3d బై 2 -4d బై 2 ఈక్వల్ టు ఇది +3 కదా అవతల పోతే -3 ఇక్కడ +8 -8 అయితే ఇంకా మిగతావన్నీ రాసేసారు అంతే. ఇక్కడ చూస్తే డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎల్సిఎం తీద్దాం 2 క్రాస్ మల్టిప్లికేషన్ అక్కర్లేదండి మనకి 3d - 4d ఈక్వల్ టు -3 ఇక్కడ మనకి 2 ఇంగ్లీష్ డివైడ్ అవతల పోతే మల్టిప్లికేషన్ కాబట్టి 3d - 4d ఈక్వల్ టు -3 ఇంటూ 2 కదా డివైడ్ చేసిన అవతల పోతే మల్టిప్లికేషన్ 3d లో కల్లా 4d పోతాయి అంటే 3d లో కల్లా 4dలు పోతాయి అంటే ఇక్కడ చూడండి చిన్న నంబర్ పెద్ద నంబర్, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతున్నప్పుడు మనకి ఏమొస్తుందండి మైనస్. ఇక్కడ ఎన్ని డీలు పోతున్నాయి 4 నుంచి 3 పోతాయి అంటే ఒకటి మాత్రమే మిగులుతుంది -d ఈక్వల్ టు 3 2 జా 6 ఇక్కడ మైనస్ బట్టి మైనస్ క్యాన్సల్ d ఈక్వల్ టు 6 అంటే ఆ రెండింటి మధ్య ఉన్న దూరము ఈ లైన్ ఒక ఈక్వేషన్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది అదేమో 30 డిగ్రీల యాంగిల్ వేస్తుంది కానీ ఈ Q అనే పాయింట్ కి ఇక్కడ ఇంకొక లైన్ ఇంటర్సెక్ట్ అవుతున్న లైన్ కి మధ్య ఉన్న దూరము 6 యూనిట్స్ అనమాట. ఓకే 6 యూనిట్స్ అదే మనల్ని కనుక్కోమంది. ఓకే స్టూడెంట్స్ అయిపోయింది అంతే. ఇప్పుడు చూడండి డిస్టెన్స్ PQ therefore ఇంకా మీరు రాసేసేయండి PQ 6 యూనిట్స్ అర్థమైందా అంటే మొత్తం ఎంత దూరం ఉంది 6 యూనిట్స్ అనేది దూరం ఉందన్నమాట. ఓకే చూద్దాం. ఓకే స్టూడెంట్స్ ఎక్సైజ్ 9.c లోని సెక్షన్ 3 లోని 4th క్వశ్చన్ ఏ స్ట్రైట్ లైన్ త్రూ Q 2, 3 marks an angle 3/4 with the negative direction of the x-axis if the straight line intersections the line x plus y minus 7 equal to 0. It is the find the distance PQ. సేమ్ ఇందాక క్వశ్చన్ సేమ్ కానీ నేను దీన్ని వేరే మెథడ్ లో చేస్తాను. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంది ఏ స్ట్రైట్ లైన్ త్రూ 2, 3 అంటే 2, 3 అనేది మీద ఒక లైన్ అనేది వెళ్తుంది. ఓకే ఏంటి ఒక లైన్ ఎలా వెళ్తుంది 2, 3 మీద లైన్ అనేది వెళ్తుంది. చూద్దాం 2, 3 Q అది కాబట్టి ఇది Q 2, 3 మీద లైన్ వెళ్తుంది. మార్క్స్ అండ్ యాంగిల్ 3π/4 విత్ ద నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. ఇక్కడ చూడండి మనకి పాజిటివ్ డైరెక్షన్ అనేది నెగిటివ్ డైరెక్షన్ ఏంటో ఏదండి ఇటు పక్క ఉన్నదంతా నెగిటివ్ డైరెక్షన్, ఇటు పక్క ఉన్నదంతా పాజిటివ్ డైరెక్షన్. చూడండి మనకి నంబర్లు ఎలా వస్తాయి 1 2 3 4 ఇక్కడ -1 -2 అంటే ఇటు పక్క అనమాట. ఇటు పక్క నెగిటివ్ డైరెక్షన్ వైపు మనకి ఎంత 3/4 వస్తుంది అనమాట యాంగిల్. మరి అలాగైతే మనకు కావాల్సింది ఈ యాంగిల్ కావాలా, ఈ యాంగిల్ కాదు కావాల్సింది ఈ యాంగిల్ కనుక్కుందాం. ఓకే కనుక్కుందాం, ఇది ఒకటి క్వశ్చన్ మార్క్ పెడదాం దాన్ని కనుక్కుందాం. విత్ ద నెగిటివ్ డైరెక్షన్ ఓకే అయిపోయింది x యాక్సిస్. అవును ఈ యాంగిల్ ఎలా కనుక్కుంటామంటే మనము మనకి స్ట్రైట్ లైన్ ఎన్ని డిగ్రీలు ఉంటుందండి 180 degrees ఉంటుంది కాబట్టి 180 లో నుంచి యాంగిల్ తీసేద్దాం అప్పుడు ఈ యాంగిల్ అనేది వస్తుంది. ఓకే పక్కన పడేయండి. ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్షన్స్ ద లైన్ అంటే ఈ లైన్ మీద ఇంకొక లైన్ అనేది ఇంటర్సెక్షన్ అవుతుంది. ఆ లైన్ వచ్చేసి x plus y minus 7 equal to 0. At find the distance PQ. ఓకే ఎట్ P ఇక్కడ P అనమాట. ఎట్ P అనే పాయింట్ ఇక్కడ ఇంటర్సెక్షన్ అవుతుంది. ఫైండ్ ద డిస్టెన్స్ సేమ్ ఇందాక అక్కడదే కానీ కొంచెం సింపుల్ గానే చెప్తారు. అవునా దాన్ని ఓ రకంగా దీన్ని ఒక రకంగా ఎందుకు చెప్తున్నావు అంటే అక్కడ రూట్ 3 అవి ఉంటాయి అనమాట.
అందుకు కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉపయోగించే మెథడ్ చాలా చాలా ఈజీ. ఇదే సింపుల్ గా ఉంది అనుకుంటారు మీరు ఈ మెథడ్ కానీ ఉపయోగిస్తే. అక్కడ ఎందుకు ఉపయోగించలేదంటే అక్కడ రూట్లు ఉన్నందుకు ఇబ్బంది అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ఒక లైన్ 2,3 మీద పాస్ అవుతుంది. మరి ఆ లైన్ నెగిటివ్ డైరెక్షన్ ఏమో 3/4 యాంగిల్ చేస్తుంది. మళ్ళా ఆ లైన్ కి ఈ ఒక లైన్ ఇంటర్సెక్షన్ అవుతుంది. x ప్లస్ y మైనస్ 7 = 0 అనే లైన్. ఆ లైన్ P అనే పాయింట్ కదా ఇంటర్సెక్షన్ అయింది. అలాగైతే ఇక్కడ 2,3 ఇక్కడ P ఉంది కదా, ఈ రెండింటి మధ్య దూరాన్ని కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు క్వశ్చన్. ఓకే, సొల్యూషన్. ఫస్ట్ మనం ఏం కావాలండి, ఇక్కడ యాంగిల్ అనేది కావాలా కదా, యాంగిల్ కనుక్కున్నాం. గివెన్ ద లైన్ ఏది x ప్లస్ y మైనస్ 7 = 0, ఇది నెంబర్ 1 అనుకుందాం. ఓకే, అవును. ఇప్పుడు ఏదో మెథడ్ అంటుంది కదా, అది ఏంటంటే ఫస్ట్ మనము ఇక్కడ డిస్టెన్స్ కావాలంటే ఏంది, మనకి కోఆర్డినేట్ అనేది తెలియాలి. అంటే ఈ కోఆర్డినేట్ తో కనుక్కుందాం. ఇక్కడ మనం స్లోప్ అనేది కనుక్కుందాం. చూడండి ఎందుకన్నా, ఇక్కడ బాగా వినండి. ఈ ఈక్వేషన్ ఫస్ట్ ఈ లైన్ ఈక్వేషన్ అనేది కనుక్కుందాం. ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి ఒక పాయింట్ ఒక స్లోప్ ఉంటే మనం ఈక్వేషన్ కనుక్కోవచ్చు కదండి. మీకు రాసినప్పుడు సింపుల్ గా ఉంటుంది అండి. చూడండి, మనకి స్లోప్ ఒక పాయింట్ అనేది తెలియాలి. 2,3 పాయింట్ తెలిసిపోయింది. మరి మనకి స్లోప్ అనేది కావాలి. కాబట్టి స్లోప్ ఆఫ్ ది లైన్, మనం దీనికి ఒక నిక్ నేమ్ పెట్టుకుందాం, AB అని పెట్టుకుందాం. ఓకే, AB అనేది నిక్ నేమ్ పెట్టుకుందాం. ఓకే, AB స్లోప్ కనుక్కుందాం. అంటే ఈ స్లోప్ కనుక్కున్నాం మనకు ఈ పాయింట్, ఆ స్లోప్ తో ఈక్వేషన్ కనుక్కుందాం. ఆ ఈక్వేషన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో ఈ పాయింట్ కనుక్కుందాం. ఆ పాయింట్ కనుక్కున్నాక ఈ పాయింట్ ని మనము డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగిస్తే దూరం కనుక్కుందాం. అంతే చేసే పద్ధతి. ఓకే, స్లోప్ కనుక్కుందాం. స్లోప్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి స్లోప్ ఫార్ములా ఏంది, m tan θ. అంటే యాంగిల్ కనుక్కోవాలనుకున్నప్పుడు ఇది, అది మామూలుగా పాయింట్స్ ఉన్నప్పుడు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనమాట. tan θ. ఓకే, tan θ, ఇక్కడ చూడండి tan θ వాల్యూ ఎంత మనకి ఇచ్చినది, ఇక్కడ 3/5 4. కానీ మనకి ఈ యాంగిల్ కావాలి. అది ఇందాక చెప్పాను, 180 లో నుంచి యాంగిల్ తీసేసేయాలి. కాబట్టి 180 లో నుంచి అంటే పై అంటే 180 కదా, 180 లో నుంచి యాంగిల్ తీసేసేయాలి, 3/4 యాంగిల్ తీసేసేయాలి. ఓకే, tan π. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఎల్సిఎం 4 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 4π మైనస్ 3π. ఓకే, చూడండి ఏం చేశాను, ఎల్సిఎం చేశాను 4. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ 4 × π, 4π మైనస్ 3 × π. ఓకే, tan అంటే ఈ యాంగిల్, ఆ యాంగిల్ కి మనము స్లోప్ అనేది అనుకుంటాం అంతే. ఓకే, 4π లోకల్లో ఒక π పోతే π/4. ఓకే, π/4 అంటే ఏంటి, దానికి అర్థం tan 180/4. ఓకే, 180 అంటే ఇక్కడ చూడండి 4 1 జా 445 అంటే tan 45 degrees. దీని tan 45 degrees ఆన్సర్ ఎంత, 1. అంటే ఇక్కడ మనకి దీని స్లోప్ వాల్యూ ఎంత వచ్చిందండి, 1. అంటే ఈ లైన్ ఒక స్లోప్ వచ్చేసి 1 అన్నమాట. ఓకే, tan 45 degrees అంత ఆన్సర్ 1. స్లోప్ ఆఫ్ ది నిక్ నేమ్ ఏమనుకున్నాం, ఏది కదా, దాని ఆన్సర్ స్లోప్ 1 అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఆ స్లోప్ ఈ పాయింట్ తో ఈక్వేషన్ అనేది కనుక్కుందాం. ఓకే, ఇక్కడ చూడండి స్లోప్ ఈక్వేషన్ y మైనస్ ఈక్వేషన్ ఆఫ్ ది AB ఆఫ్ ది లైన్ AB. ఫార్ములా ఏంది, y మైనస్ y1 = m ఇంటూ x మైనస్ x1. ఓకే, y మైనస్ y1 మనకి ఇక్కడ ఏది, ఇది కదా మన కోఆర్డినేట్స్ x1 y1. 2 3 m వాల్యూ ఎంత, 1 ఇంటూ x, అలాగే ఉంటుంది. x1 ఎంత, 2. ఇక్కడ ఏం లేదండి, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ గా అనుకుంటాను ఇప్పుడు అంతే. ఓకే, 1 తో ఇంటూ చేస్తే అదే మిగులుతుంది. కాబట్టి x మైనస్ 2. మనకి ఈక్వేషన్ ఎలా ఉండాలి, ఫస్ట్ x ఉండాలి, తర్వాత y ఉండాలి, తర్వాత నంబర్ ఉండాలి. x అలాగనే పెడదాం, తర్వాత y ఉండాలి. అంటే ఇది అవతల పంపిస్తే మైనస్ y, తర్వాత నంబర్ -2 అలాగే ఉండండి. -3 అవతల పోతే +3 = 0. x మైనస్ y, ఇక్కడ ఏముంది, బిగ్ సింబల్ ప్లస్ అంటే ప్లస్, 3 లోకల్ 2 పోతే 1 = 0. ఇది ఈక్వేషన్ నంబర్ 2 అనుకుందాం. ఇక్కడ ఈ ఈక్వేషన్ కనుక్కున్నాను, ఈ లైన్ ఈక్వేషన్, ఇక్కడ పాయింట్ అనేది తెలుస్తుంది. మరి ఈ ఈక్వేషన్ తెలిసి మనం ఏం కనుక్కోవచ్చు, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో కనుక్కుంటాం. అంటే ఈ P యొక్క కోఆర్డినేట్స్ కనుక్కుంటాం. ఆ PQ డిస్టెన్స్ చేస్తే సరిపోతుంది, మనకి PQ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకే,
ఇక్కడ చూడండి, అది ఇంకొక మెథడ్ కొంచెం ఇబ్బంది అనిపించచ్చు మీకు, అందుకే నేను ఇది చెప్తున్నాను. ఏం లేదు, ఫస్ట్ ఈక్వేషన్ అనేది కనుక్కుంటాం. ఓకే, ఇక్కడ పై మైనస్ 3/5 వచ్చింది, ఎందుకంటే మనకి ఫార్ములా ట్యాన్ థీటా, ఆ థీటా అనేది ఒరిజినల్ థీటా అనేది కనుక్కున్నాను, అందుకే పైలో నుంచి యాంగిల్ తీసేయడం జరిగింది. తర్వాత స్లోప్ ఆ పాయింట్, ఆ లైన్ మీద ఉన్న పాయింట్ తో ఈ ఈక్వేషన్ కనుక్కున్నాను. ఓకే, 1 and 2, 1 and 2, అవన్నీ ఈక్వేషన్ ఏముంది మనకి, ఎక్స్ ప్లస్ వై -7 అవతల పోతే +7. ఓకే, ఇది నంబర్ 1. నంబర్ 2 ఏముంది, ఎక్స్ మైనస్ వై +1 అవతల పోతే -1. ఓకే, బై చేద్దాం, సింపుల్ గా మనము వై క్యాన్సిల్ చేద్దాం. ఎక్స్ ప్లస్ ఎక్స్, ఎక్స్ కలపండి, 2x అవుతుంది, ఈక్వల్ టు 7 లో కల్లా 1 పోతే ఎంత, 6 అవుతుంది. 2 1 జా 2 3 జా, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 3. సబ్స్టిట్యూట్, ఇక్కడ చూడండి, x ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1 చేద్దాం లేండి. 1 ఈక్వేషన్ 1 ఏముంది మనకి, ఎక్స్ ప్లస్ వై -7 కదా, అవతల పోతే +7 అయింది కాబట్టి 7. ఎక్స్ వాల్యూ ఎంత, 3 ప్లస్ వై ఈక్వల్ టు 7, ఇది ప్లస్ అవతల పోతే మైనస్, అంటే y ఈక్వల్ టు 7 - 3, అంటే y ఈక్వల్ టు 7 లో కల్లా 3 పోతే ఎంత ఉంటుందని మనకి 4, అంటే y ఈక్వల్ టు 4. అంటే ఈ రెండు పాయింట్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి మనకి, 3, 4 కాడ. అంటే ఇప్పుడు మనకి ఏం కావాల్సింది, Q నుంచి P కి డిస్టెన్స్ మనకు కావాల్సింది. అంటే ఇప్పుడు ఈ రెండు కోఆర్డినేట్స్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఈ రెండింటిని దేని ప్రకారంగా డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించేద్దాం సింపుల్ గా. ఓకే, డిస్టెన్స్ PQ డిస్టెన్స్ ఫార్ములా ఏంటన్నాయి మనకి, కనుక్కోవాలి డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కదా. ఓకే, P వాల్యూస్ ఏమొచ్చినాయి మనకి, 2 3, 4 వచ్చింది. therefore P ఈక్వల్ టు 3, 4. ఓకే, x y రాసేసాను. ఓకే, తర్వాత Q ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 2, 3 కాడ లైన్ పోతుందని. ఓకే, ఫార్ములాలో అప్లై చేద్దామా, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. x2 ఎంత, 2 - x1 ఎంత, 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత, 3 - y1 ఎంత, 4 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి, 2 లో కల్లా 3 పోతే -1 హోల్ స్క్వేర్. చూడండి, అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి మైనస్, 2 లో కల్లా 3 పోతే -1, 3 లో కల్లా 4 కాబట్టి -1 హోల్ స్క్వేర్. ఓకే, తర్వాత రూట్ -1 స్క్వేర్ ఆన్సర్ ఎంత, 1. ఓకే, ప్లస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత, 1. ఓకే, చూడండి, -1 హోల్ స్క్వేర్ అంటే -1 × -1, మైనస్ క్యాన్సల్, 1 1 = 1, ప్లస్ ప్లస్ మళ్ళీ -1 స్క్వేర్ 1, 1 + 1 2, అంటే √2. అంటే ఈ రెండింటి మధ్య ఉన్న దూరం ఎంత, √2 అనమాట, PQ డిస్టెన్స్. therefore డిస్టెన్స్ PQ ఈక్వల్ టు √2 అనమాట. ఆన్సర్ అయిపోయింది. ఏం లేదు, ఫస్ట్ ఈ యాంగిల్ కనుక్కుంటాం. ఈ యాంగిల్ కనుక్కొని ఈ ఈక్వేషన్ మనకు తెలుసు కదా, ఈ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కి ఒక లైన్ కి ఈక్వేషన్ అనుకోవాలంటే ఇది, ఆ స్లోప్ కూడా డైరెక్ట్ ఒకటే పారి కనుక్కున్న తర్వాత ఈ ఈక్వేషన్ తయారు చేసుకున్నాను. ఈ రెండు ఒకటే చోట ఇంటర్సెక్ట్ అవుతుంది, ఏది, P అనే పాయింట్ కి. మనకేమడిగినారు, P నుంచి Q కి ఎంత దూరం ఉంది అన్నారు, కాబట్టి P ఒక కోఆర్డినేట్స్ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఏం చేశాను, ఈ Q పాయింట్స్ Q కి డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఆన్సర్ అని చూపించడం జరిగింది. ఓకే, నోట్ కొంచెం సింపుల్ గా అనిపించింది, కానీ ఒక్కసారి అర్థం కాకపోతే ఎందుకంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నోట్. ఓకే ఫ్రెండ్స్, స్ట్రైట్ లైన్స్ లోని ఎక్సైజ్ 9.C లోని, ఓకే ఫ్రెండ్స్, 9.C సెక్షన్ 3 లోని లాస్ట్ ప్రాబ్లం అన్నమాట. కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది, కానీ మీకు సింపుల్ ట్రిక్ లోనే చెప్తాను, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. షో దట్ x + y = 0, 3x + 4 - 4 = 0, x and x - 3y - 4 = 0 ఫ్రమ్ an isosceles triangle. ఇక్కడ చూడండి, ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అవునా కాదా అని ప్రూవ్ చేయమంటారు. ఈ 3 ఈక్వేషన్స్ ఇచ్చినారు మనకి. ట్రయాంగిల్ అంటే ఏంటి, 3 సైడ్స్ ఉంటాయి, మరి వాటి ఈక్వేషన్ రాసుకున్నాను. మరి ఐసోస్కేలర్ ఇక్కడ చూడండి, ప్రూవ్ చేయమన్నారు, ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయమన్నారు. అసలు ఐసోస్కేలర్ అవ్వాలంటే, ట్రయాంగిల్ అవ్వాలంటే రూల్ ఏంటంటే, మనకి 2 రకాలు, సైడ్స్, యాంగిల్స్. 2 యాంగిల్స్ ఈక్వల్ వచ్చింది అనుకో, మనకి ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ లోని 2 సైడ్స్ ఈక్వల్ యాంగిల్ వచ్చింది అనుకోండి, అది ఇక్కడ రావచ్చు, లేకపోతే ఏమో 2 యాంగిల్స్ కానీ ఈక్వల్ వచ్చినాయి అనుకో, మనకి అది ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అవుతుంది. లేదా సైడ్స్, ఇప్పుడు మనం సైడ్స్ గురించి మాట్లాడుకున్నాం, అంటే దీని సైడ్
ఈ 3 సైడ్ లోని ఏవో ఒక 2 సైడ్స్ మనకి ఈక్వల్ లెంత్ వచ్చిందనుకో, ఇది ఈక్వల్ లెంత్ వచ్చిందనుకో, ఖచ్చితంగా అది ఐసోస్కెలర్ ట్రయాంగిల్ అవుతుంది. మనం దీని గురించి చాలా ప్రాబ్లమ్స్ చేసాం, 10th క్లాస్ లో చేసాం, ఇంటర్మీడియట్ లో కూడా చేసాం. ఐసోస్కెలర్ ట్రయాంగిల్ అవ్వాలంటే ఒకటే, 2 యాంగిల్స్ అన్నా ఈక్వల్ అవ్వాలి, లేదా 2 సైడ్స్ అన్నా ఈక్వల్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఇక్కడ సైడ్స్ గురించి మాట్లాడుతాను. ఓకే, యాంగిల్స్ అని పక్కన పెట్టండి, యాంగిల్స్ కి సపరేట్ ఫార్ములా ఉంటుంది, అది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించచ్చేమో, కాబట్టి నేను సైడ్స్ రూపంలో చెప్తాను. సైడ్స్ రూపంలో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏ సైడ్ x1 y1, ఇదేమో x2 y2, తర్వాత ఇదేమో x3 y3. అంటే ఈ ఈక్వేషన్లకు సంబంధించి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, ఈ ఈక్వేషన్ ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, ఆ ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్, ఈ ఈక్వేషన్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది కదా ఆ పాయింట్స్, ఈ ఈక్వేషన్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది కదా ఆ పాయింట్స్, ఆ 3 పాయింట్స్ కనుక్కున్న తర్వాత ఈ డిస్టెన్స్ ఫార్ములా అంటే ఏబి డిస్టెన్స్, బిసి డిస్టెన్స్, ఏసి డిస్టెన్స్ కనుక్కున్న తర్వాత ఏబి ఈక్వల్ టు బిసి వచ్చిందా, అది ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అవుతుంది. అలా అట్టనే రావాలన్నా అట్టేం లేదు, ఇది ఈక్వల్ వచ్చినా లేకుంటే ఇది ఈక్వల్ వచ్చినా ఎటు వచ్చినా, కానీ ట్రయాంగిల్ లోని 2 సైడ్స్ మాత్రం ఈక్వల్ వచ్చింది అనుకో, మనకి ఖచ్చితంగా అది ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, క్లియర్. మరి ఇక్కడ మనకి 2 ఈక్వేషన్లకి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందని మనం ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇట్లా చాలా చూసాం. కానీ మీకు ఇక్కడ ఒక కొత్త ఫార్ములా అనేది చెప్తా చూడండి. ఇక్కడ ఏంటంటే 2 ఈక్వేషన్లకి x, y అంటే ఈ x, y లు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయని తెలుసుకోవడానికి డైరెక్ట్ ఫార్ములా b1c2 b2c1 బై a1b2 a2b1 c1a2 c2a1 బై a1b2 a2b1 అన్నమాట. అంటే డైరెక్ట్ నువ్వు వాటి కోఎఫిషియెంట్లు డైరెక్ట్ అప్లై చేసావనుకోండి, నీకు డైరెక్ట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనే పాయింట్స్ అనేవి డైరెక్ట్ వస్తాయి. ఎందుకన్నా మరి ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించవచ్చు కదా అని డౌట్ ఉంటే, ఇక్కడ మనకి 3 ఈక్వేషన్లు, 3 అంటే ప్రతి దానికి 3 సార్లు, మళ్ళా వాటిని తీసుకొని పోయి y వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే x రానిక మొత్తం 6 సార్లు లాంగ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్ ఉపయోగిస్తే సరిపోతుంది. అర్థమైందా? ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, కోఆర్డినేట్స్ కనుక్కుంటున్నాను. అంటే ఈ ఈక్వేషన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఈ ఈక్వేషన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఈ ఈక్వేషన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది కనుక్కున్న తర్వాత 3 డిస్టెన్స్ కనుక్కున్నాం. 3 డిస్టెన్స్ లో మనకి 2 డిస్టెన్స్ గా సేమ్ వచ్చిందా, అది ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అన్నమాట. ఓకే, గివెన్ ద ఈక్వేషన్స్, 3 ఈక్వేషన్స్ రాశాను. లెట్ ఏ x1 y1 అనుకుందాం, బి ద ఇంటర్సెక్షన్ 1 2. ఈ 1 2 అనా ఇక్కడే 1 ఇక్కడ 2 ఇక్కడ 3 అనుకోవాలన్నా అటేం లేదా ఎక్కడన్నా అనుకోవచ్చు, అంటే ఎక్కడన్నా అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నీకు 2 గానీ ఈక్వేషన్స్ కానీ ఈక్వల్ వచ్చినాయి, ఈ 2 ఈక్వల్ రాని, ఈ 2 ఈక్వల్ రాని, లేదా ఈ 2 ఈక్వల్ రాని, ఎలాగన్నా రాని, 2 సైడ్స్ మాత్రం ఈక్వల్ వచ్చింది అనుకో, ఖచ్చితంగా నీకు ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అయినట్టే. 1 ఇక్కడనే అనుకోవాలా, 1 ఇక్కడ అనుకోవాలి, ఎక్కడన్నా అనుకో, కానీ నీకు 2 సైడ్స్ మాత్రం ఈక్వల్ రావాలి. ఓకే, అన్ని ఏదైనా నువ్వు ఇప్పుడు ఇచ్చినట్టు ఉపయోగిస్తారంటే ఓకే, నో ప్రాబ్లం. లెట్ ఏ ఇది x1 y1 ఇంటర్సెక్షన్ 1 and 2, 1 2 ఇంటర్సెక్షన్ అవుతున్నాయి కదా, ఆ పాయింట్స్ కనుక్కున్నాం. ఇదిగో 1. మీరు ఇది అర్థం అవ్వాలంటే సింపుల్ గా ఫస్ట్ నేను చెప్పేది అర్థం అవ్వాలి. ax1 ప్లస్ by1 ప్లస్ c ఈక్వల్ టు 0 కదా. ఇక్కడ x కోఎఫిషియంట్ a, y కోఎఫిషియంట్ b, c ఇది కాన్స్టెంట్ టర్మ్. కానీ ఒకవేళ c పూర్తిగా లేదనుకో, సి వాల్యూ ఎంత 0 అని అర్థం. ఓకే, అంటే సి వాల్యూ పూర్తిగా లేదు. ఒకవేళ బి వాల్యూనే లేదనుకో, దానికి అర్థమైంది 1 ఉన్నట్టు అర్థం. ఓకే, గుర్తుపెట్టుకో, అసలు ఏ వాల్యూ లేదు 1 ఉన్నట్టు అర్థం. గుర్తుపెట్టుకో, ఇదంతా లేదనుకో 0 అని అర్థం. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకో, ఆ టర్మ్ అనేది పూర్తిగా లేదనుకో 0, అదే ఆ టర్మ్ పక్కన ఉండాలా, కానీ లేదనుకో మనకి దాని ఆన్సర్ 1 అన్నమాట. అంటే x1 పక్కన ఏ లేదనుకో దాని ఆన్సర్ 1, అదే పూర్తిగా లేదనుకో 0. అర్థమైందా? ఇక్కడ సి వాల్యూ పూర్తిగా లేదంటే 0. ఎందుకు చెప్పినామన్నా ఇప్పుడే అర్థమవుతుంది. చూడండి, మనకి ఇది ఫార్ములా అప్లై చేసుకుంటే ax1 by1 ఇక్కడ ప్లస్ సి లేదు, కాబట్టి సి రాయొద్దండి. a2 x1 a2 b2 c2. ఓకే, ఫార్ములా అప్లై చేద్దామా. ఇక్కడ ఈ ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ నీకు ఎక్స్ వై ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి డైరెక్ట్ అనమాట. ఓకే, చూడండి b1 వాల్యూ అంటే ఇక్కడ చూడండి b1 ఇక్కడ c1 లేదు. ఓకే, పూర్తిగా b1 వాల్యూ ఇక్కడ b ఏం లేదు 1. ఓకే, ఇంటూ c2 వాల్యూ ఎంత -4, ఫార్ములా మైనస్. b2 వాల్యూ ఎంత, ఇక్కడ b వాల్యూ ఏం లేదు అంటే 1. c1 వాల్యూ ఎంత, ఇక్కడ c వాల్యూ అసలు లేదు 0,
ఓకే, అక్కడ పూర్తి వాల్యూ లేదుగా, చూడండి పక్కన ఏం లేదు, అసలు సి వాల్యూనే లేదు కాబట్టి 0. అదే y పక్కన b2 వాల్యూ, కానీ ఇక్కడ b2 వాల్యూ లేదు కాబట్టి 1. ఓకే, a1 వాల్యూ ఎంత 1 ఇంటూ b2 వాల్యూ కూడా 1 మైనస్ a2 వాల్యూ ఎంత 3 ఇంటూ b1 వాల్యూ ఎంత 1. చూడండి b1 అంటే y పక్కన లేదు. ఓకే, కామా తర్వాత నెక్స్ట్ ఫార్ములా. ఓకే, C1 వాల్యూ ఎంత, ఇక్కడ C1 వాల్యూ లేదు 0 ఇంటూ A2 వాల్యూ ఎంత 3 మైనస్ C2 వాల్యూ ఎంత -4 ఇంటూ A1 వాల్యూ ఎంత 1. ఓకే, A1 వాల్యూ లేదు కాబట్టి 1 ఇంటూ B2 వాల్యూ ఇక్కడ 1. ఓకే, మైనస్ A2 వాల్యూ ఎంత, ఇది A2 అంటే 3, అంటే ఇది ఫస్ట్ కోఆర్డినేట్ A1 A2 C1, ఇదేమో రెండో ఈక్వేషన్ కాబట్టి A2 B2 C2 అన్నమాట. ఓకే, B1 వాల్యూ ఎంత, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1. ఓకే, ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేషన్ చేయండి, అప్పుడు ఆ రెండు పాయింట్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో తెలుస్తుంది. ఓకే, 1 ఇంటూ 4 -4, ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ 1 0 జా 0 బై 1 1 జా 1 మైనస్ 3 1 జా 3. ఓకే, కామా అంటే ఇది కామా ఎందుకంటే ఇదంతా ఎక్స్ కోఆర్డినేట్, ఇదంతా వై కోఆర్డినేట్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్. 3 0 జా 0 మైనస్ మైనస్ ప్లస్ 4 1 జా 4 బై 1 1 జా 1 మైనస్ 3 1 జా 3. ఓకే, తర్వాత మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి. 4 + 0 4 బై 1 లో కల్లా 3 పోదు అంటే ఏమొస్తుంది, దానికి అర్థం -2 అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి -2 కామా 4 + 0 + 4 4 బై 3 లో కల్లా 1 పోదు కాబట్టి -2. ఓకే, క్యాన్సిల్ చేయండి, మైనస్ మైనస్ క్యాన్సిల్ 2 1 జా 2 2 జా 2 1 జా 2 2 జా, ఇక్కడ మైనస్ కాబట్టి 2 -2 అంటే ఏ కోఆర్డినేట్స్ వచ్చినాయి మనకి, ఏమొచ్చినాయి 2 -2 అనమాట. అంటే ఈ ఈక్వేషన్ డైరెక్ట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది 2 -2. ఈ రెండింటికి ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించవచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ వచ్చు, ఇంకా వేరే మెథడ్స్ ఉపయోగించవచ్చు. ఉపయోగిస్తే కూడా నీకు ఇది 2 -2 వస్తుంది. ఏమంటే ఇది డైరెక్ట్ ఫార్ములా అంతే. నువ్వు ఆ కోఎఫిషియంట్లు అనేవి తెలుసుకోవాలా. అక్కడ y పక్కన ఏం లేదంటే b వాల్యూ 1 ఉన్నట్టు, అసలు అది పూర్తిగా వాల్యూ లేదంటే 0 ఉన్నట్టు. అర్థమైందా? తర్వాత సేమ్ లెట్ b తర్వాత b x2 y2 b లా ఇంటర్సెక్షన్ ఆఫ్ b వాల్యూ మనకి 2 3 కదా, అంటే ఇది ఈ లైన్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి b వాల్యూ అంటే b x2 y2 అనుకున్నాం. మరి ఏ ఈక్వేషన్ 2 3 కాబట్టి మనము ఆఫ్ 2 and 3 2 ఈక్వేషన్ 2 ఏముంది 3x + y - 4 = 0. రెండోది మూడోది ఏముంది x + 3y - 4 = 0. ఓకే, ఇది నంబర్ 3. రాయండి ax1 a1 b1 c1 a2 b2 c2. ఓకే, ఫార్ములా అప్లై చేద్దామా, ఇంకా పైన రాస్తాను. a1 b1 c1 a2 b2 c2. ఓకే, b x2 y2 అంటే b ఒక కోఆర్డినేట్స్, ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్షన్ అవుతున్నాయి ఏం లేదు. ఇప్పుడు మూడు ఇంకోటి అనుకుంటాం, కనుక్కున్న తర్వాత దీని దూరం కనుక్కుంటాం. ఆ మూడు దూరాల్లో రెండు గాన కరెక్ట్ వచ్చినాయి అనుకో ఐసోస్కెలర్ ట్రయాంగిల్ అయినట్టు. ఇప్పుడే వచ్చేస్తుంది, మీకు అర్థమవుతుంది. ఈక్వల్ టు తర్వాత ఇక్కడ చూడండి ఫార్ములా ఉపయోగించేద్దామా, b1 ఇంటూ c2. b1 వాల్యూ ఎంత ఇక్కడ 1 ఇంటూ c2 వాల్యూ ఎంత మనకి -4 ఫార్ములా మైనస్ కాబట్టి ఫార్ములా మైనస్ అప్లైషన్. b2 వాల్యూ ఎంత 3 ఇంటూ c1 వాల్యూ ఎంత -4. ఓకే, బై తర్వాత a1 వాల్యూ ఎంత అండి 3, b2 వాల్యూ ఎంత 3 మైనస్ a2 వాల్యూ ఎంత 1 ఇంటూ b1 వాల్యూ ఎంత 3. ఓకే, కామా c1 వాల్యూ ఎంత -4 ఇంటూ a2 వాల్యూ లేదు కాబట్టి 1 మైనస్ c2 వాల్యూ ఎంత -4 ఇంటూ a1 వాల్యూ ఎంత 3 బై a1 వాల్యూ ఎంత 3 ఇంటూ b2 వాల్యూ ఎంత 3 మైనస్ a2 వాల్యూ ఎంత మనకి 1 ఇంటూ b1 వాల్యూ ఎంత 1. ఓకే, క్యాలిక్యులేషన్ చేయండి.
ఏం లేదు ఫార్ములా కోఎఫిషియెంట్ అప్లై చేయడం చేసుకుంటే వెళ్ళిపోవడం. 4 1 జా 4 -4. ఇక్కడ చూడండి ఈ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ కాబట్టి ప్లస్ పెడదాం. 4 3 జా 12 బై 3 3 జా 9 మైనస్ తర్వాత 3 1 జా ఓకే ఇక్కడ b1 రాదు. ఇక్కడ ఏంది ఫార్ములా b1 అంటే ఇక్కడ 1 ఉంది. సారీ ఓకే నేను కన్ఫ్యూజ్ అయ్యాను. 1 1 జా 1 మీరు కరెక్ట్ గా అప్లై చేయండి వస్తుందిలేండి. ఓకే త్వరగా అయిపోగొట్టాలని నేను ఓకే -4 మైనస్ ప్లస్ 4 3 జా 12 బై 3 3 జా 9 మైనస్ 1 1 జా 1 ఓకే. తర్వాత ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఏంది ప్లస్ 12 ఒకళ్ళ 4 పోతే ఇక్కడ 6 7 8 అంటే 8 బై 8 లో కల్లా 1 పోతే 9 లో కల్లా 1 పోతే 8 ఇక్కడ బిగ్ సింబల్ ఏమింది ప్లస్ 12 లో కల్లా 4 పోతే మళ్ళీ సేమ్ 8 బై 9 లో కల్లా 1 పోతే 8 కాబట్టి 8 అంటే ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఇది కాబట్టి మనం అప్లై చేస్తాం. 8 8 క్యాన్సల్ 8 8 క్యాన్సల్ ఆన్సర్ ఎంత 1 1 అంటే వీటి కోఆర్డినేట్స్ ఏమి వచ్చినాయి మనకి 1 1 వచ్చింది. ఓకే నో ప్రాబ్లం. నెక్స్ట్ సేమ్ ఈ కోఆర్డినేట్ కూడా అంతే కనుక్కోండి. ఓకే ఇది అవునన్నా ఇది వేరే ఉంది ప్రాబ్లం అనుకున్నారు కదా, ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఎక్సర్సైజ్ సొల్యూషన్స్ లోనే ఎలా ఉందో నేను అలాగనే చెప్తున్నాను. గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోట్స్ లో ఎలా ఉందో అలాగనే చెప్తున్నాను. ఓకే తర్వాత లెట్ సి x3, y3 be the intersection. చూడండి నేను చేసినట్టే అన్నా నాకు రేపు అక్కడ ఏం లేదు, మీరు 2 ఈక్వేషన్స్ కనుక కరెక్ట్ వచ్చినాయి అనుకో అది ఐసోస్కేలర్ ట్రయాంగిల్ చూడండి. అండ్ 1 ఇక్కడ అంటే మీరు ఇక్కడ మర్చిపోయి ఇక్కడ 1 ఇక్కడ 2 ఇక్కడ 3 అప్లై చేసినా మీకు 2 గానీ ఈక్వల్ వచ్చినా ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అంటే వస్తాయి. ఓకే అదే గుర్తుపెట్టుకో, ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ వస్తే చాలు. ఓకే కానీ మనకు ఒకటే వచ్చింది 2 -2 1 1 ఇంకోటి చూద్దాం ఎట్లా వస్తుందో. తర్వాత 3 1 ఇప్పుడు 3 ఈక్వేషన్ 1 ఏముంది మనకి x ప్లస్ y ఈక్వల్ టు 0 ఇది నంబర్ 1. నంబర్ 3 ఏముంది x ప్లస్ 3y -4 ఈక్వల్ టు 0 అంటే ఇది a1 b1 c ఇక్కడ c లేదు. ఓకే ఇక్కడ a1 b1 ఇక్కడ c వాల్యూ ఉంది c2. ఓకే ఫార్ములా అప్లై చేద్దామా c x3, y3 ఓకే ఫార్ములా అప్లై చేద్దాం. b1 మరసంగా చూసుకుంటే వస్తుందిలేండి. b1 వాల్యూ ఎంత 1, c2 వాల్యూ ఎంత -4. ఓకే ఆ ఫార్ములా మైనస్ నోటి ఫార్ములా మైనస్ b2 వాల్యూ ఎంత 3 ఇంటూ c1 వాల్యూ ఎంత ఇక్కడ c1 అసలు లేదు 0 బై తర్వాత a1 వాల్యూ ఎంత ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 b2 వాల్యూ ఎంత 3 ఓకే మైనస్ a2 వాల్యూ ఎంత 1 ఇది కూడా 1 ఇంటూ b1 వాల్యూ ఎంత ఇక్కడ కూడా ఏం లేదు కాబట్టి 1 అంటే కోఎఫిషియెంట్లు మాత్రమే లేవు అక్కడ. ఓకే మనం అందుకు లేనందుకు 1 అసలు ఆ టర్మ్ పూర్తిగా లేకుంటే 0. ఓకే తర్వాత c1 వాల్యూ ఇక్కడ c1 వాల్యూ లేదు 0 ఇంటూ a2 వాల్యూ ఎంత ఇక్కడ 1 ఓకే మైనస్ c2 వాల్యూ -4 చూడండి మైనస్ ఉన్నప్పుడు కష్టంగా డినోట్ చేయాలి. a1 వాల్యూ ఎంత 1 ఇంటూ 1 బై అయిపోయానండి కదా a1 వాల్యూ ఎంత 1 ఇంటూ b2 వాల్యూ ఎంత 3 మైనస్ a2 వాల్యూ ఎంత 1 ఇంటూ b1 వాల్యూ ఎంత 1. ఓకే ప్రతి ఒక్కటి అప్లై చేసి మీకు క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి 4 ఇంటూ 1 -4 ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ 3 0 జా 0 బై 3 1 జా 3 మైనస్ 1 1 జా 1 తర్వాత 1 0 జా 0 మైనస్ ప్లస్ 4 1 జా 4 బై 1 3 జా 3 మైనస్ 1 1 జా 1. ఓకే మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి మైనస్ గుర్తుపెట్టి 2 కలపాలి. 4 + 0 4 బై 3 - 1 2 0 + 4 బై 3 లో కల్లా 1 పోతే 2. ఓకే చూడండి ఇక్కడ 2 1 జా 2 2 జా 2 1 జా 2 2 జా -2 2. ఓకే పాయింట్స్ వచ్చేసినాయి మనం ఇప్పుడు. ఓకే మీకు కొంచెం లాంగ్ అనిపించచ్చేమో కానీ ఉపయోగిస్తే మాత్రం చాలా ఈజీ మెథడ్ అండి. ఫార్ములా ఉపయోగించుకుంటే చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు కోఆర్డినేట్స్ అనేవి వచ్చినాయి అనమాట. ఈ 2 ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి 2 -2 కడ, ఈ 2 ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి 1 1, ఈ 2 ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి -2 2 కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి.
మరి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ కోఆర్డినేట్స్ డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. డిస్టెన్స్ కనుక్కున్నాక రెండు గానీ ఈక్వల్ వచ్చిందా అది ఐసోస్కేలర్ ట్రయాంగిల్. ఓకే, డిస్టెన్స్ కనుక్కున్నామా. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ టాపిక్ అనమాట. మనం ఆ పాయింట్స్ కనుక్కున్నాం కదా, ఆ ఈక్వేషన్ ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ రెండు మన దూరాలు కానీ సేమ్ వచ్చినాయా మనకి ఐసోస్కేలర్ ట్రయాంగిల్, లేదంటే లేదు. మరి ఇక్కడ అవర్ డిస్టెన్స్ ఇక్కడ మనకి ఏంది, ఆ కోఆర్డినేట్స్ అనేటివి మూలలు అనమాట. ఆ మూలలు ఏబిసి కదా రాసేసాం. ఇప్పుడు ఏం చెప్పాను, డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. అంటే ఏబి డిస్టెన్స్, బిసి డిస్టెన్స్, ఏసి డిస్టెన్స్, అందులో రెండు ఈక్వల్ రావాలి మనకి. వచ్చిందంటే ఐసోస్కేలర్. ఇక్కడ ఫస్ట్ ఏబి డిస్టెన్స్ కనుక్కున్నాం. అంటే ఈ పాయింట్ కి ఈ పాయింట్ కి ఎంత దూరం ఉంది, రూట్. ఇక్కడ ఏబి కాబట్టి ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2 అవుతుంది. ఫార్ములా అప్లై అవుతామా. x2 ఎంత 1 మైనస్ x1 వాల్యూ ఎంత 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ ఎంత 1 మైనస్ y1 వాల్యూ ఎంత -2 ఓకే హోల్ స్క్వేర్. అప్లై చేసేద్దాం. 1 లోకల్లా 2 పోతే ఎంత ఉంటుంది, -1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు 1 + 2 ఏమవుతుంది, 3 అవుతుంది. అంటే 3 స్క్వేర్. ఓకే, -1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 ప్లస్ 3 స్క్వేర్ ఆన్సర్ 9. అంటే 9 + 1 ఎంత 10. అంటే √10. ఇంకా √10 కి వాల్యూ లేదు కాబట్టి అలాగే. అంటే ఏబి డిస్టెన్స్ ఎంత వచ్చింది, √10. ఓకే ఓకే √10 వచ్చింది. ఓకే పక్కన పడేది అంతే. బీసీ, ఇప్పుడు బీసీ కనుక్కున్నామా. అంటే బీసీ అంటే ఇది అంటే ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. రూట్ x2 మైనస్ x1, x2 ఎంత -2. ఇక్కడ ఫార్ములా మైనస్ కాబట్టి ఫార్ములా మైనస్ x1 ఎంత 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత 2 మైనస్ y1 ఎంత 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు కలపాలి కదా. తర్వాత 2 లో కల్లా 1 పోతే 1 స్క్వేర్. ఓకే, రూట్ ఇక్కడ -3 స్క్వేర్ ఆన్సర్ ఎంత 9. ఎందుకు మనకి మైనస్ లో స్క్వేర్ ఉందనుకో అది ప్లస్ అవుతుంది. ప్లస్ 1 స్క్వేర్ ఆన్సర్ 1. ఓకే, ఈక్వల్ టు మొత్తం ఎంత 10. చూడండి బీసీ డిస్టెన్స్ కూడా 10 వచ్చింది. అంటే మొత్తం రెండు సైడ్స్ ఈక్వల్ ఎంత వచ్చినాయి అంటే మనకి ఏమవుతుంది, అది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అవ్వాలంటే ఒకటే రెండు సైడ్స్ ఈక్వల్ లెంత్ రావాలి. ఓకే, ఇప్పుడు సిఏ కనుక్కుందాం డిస్టెన్స్, అది కూడా కనుక్కోవాలి ఫార్మాలిటీ కాబట్టి. x2 మైనస్ x1 అంటే సిఏ కాబట్టి ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2. x2 ఎంత ఉంది -2. ఇక్కడ ఫార్ములా మైనస్ కాబట్టి ఫార్ములా మైనస్. x1 ఎంత 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత 2 మైనస్ y1 ఎంత -2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మైనస్ గుర్తు పెట్టి రెండు కలపాలి. ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అంటే 4 స్క్వేర్. ఓకే, రూట్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 32. అంటే దీనికి రూట్ లేదు కాబట్టి ఇంత ఉంటుంది. అంటే దీని డిస్టెన్స్ మనకి √32 వచ్చింది. అంటే ఇప్పుడు డిస్టెన్స్ మనకి ఏం చెప్పాను, రెండు సైడ్స్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్ ఎంత వచ్చింది. కాబట్టి therefore AB ఈక్వల్ టు BC √10. సో మనకి ఇప్పుడు ట్రయాంగిల్ ABC రెండు సైడ్స్ ఈక్వల్ ఎంత వచ్చినాయి కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఐసోస్కేలర్ ట్రయాంగిల్ వస్తాం. ట్రయాంగిల్ ABC ఈజ్ ఏ ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అని రాసి సరిపోతుంది, అయిపోయింది అంతే ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఇవి అనమాట ఎక్సర్సైజ్ 9.C 5 ప్రాబ్లమ్స్. నోట్ స్టూడెంట్స్, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. నోట్